రిలయన్స్ ఇండస్ట్రీస్ KG-D6 గాడిమోకవారి స్వచ్ఛతా హీ సేవలో భాగంగా కాకినాడ వాకలపూడి బీచ్ ను శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు, సెక్యూరిటీ ఉద్యోగులు 350 మంది వరకు పాల్గొని బీచ్ ను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ లేడీస్ క్లబ్ మెంబర్స్, ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ నందగిరి, HR హెడ్ R శ్రీనివాసరావు, HR టీం చెరుకూరి భాస్కర్ రావు, K శివప్రసాద్, CSR హెడ్ P సుబ్రహ్మణ్యం, ఇతర డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులకు చెత్త శుభ్రపరచుటకు కిట్స్ ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ నందగిరి, నేను హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గాడిమొగ. ఈరోజు ఇక్కడ అందరూ మా సదస్సులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. పిల్లలు స్వచ్ఛత హీ సేవ అన్నది ఒక మా థీమ్ ఈ రోజుకి. దీనివల్ల అంటే అందరినీ పిలిచి ఈ బీచ్ దగ్గర ఎంత ఇక్కడ చెత్త పడుందో అదంతా క్లీన్ చేయించి దాన్ని కలెక్ట్ చేసి మేము దాన్ని డిస్పర్స్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మన అంటే ఈ ప్రాంతం ఒకటే కాదు, అందరికీ అంటే ఈ ఊరు, దేశం అన్ని చోట్ల కూడా క్లీన్గా ఉండాలన్నది మా బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. అందరికీ చేయిస్తున్నాం. భారతదేశం మొత్తం మీద ప్రధానమంత్రి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కాల్ ద్వారా ప్రతి వాళ్ళం కూడా ఈ స్వచ్ఛతా భారత్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. అదేవిధంగా దానిలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా చాలా భారీ ఎత్తున భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం చేయాలని సంకల్పం చేశాము. ఈరోజు మా KG-D6 నుంచి అందరం కలిసి ఒక 350 మంది, మా కుటుంబాలు, మా పిల్లలు అందరితో కలిపి 350 మంది ఈ బీచ్కి వచ్చి ఒక 2 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఉన్న మొత్తం క్లీన్ చేయాలని సంకల్పంతో వచ్చాము. ఉదయాన్నే 6 గంటలకు అందరం వచ్చి ఇక్కడ క్లీనింగ్ చేయడం మొదలుపెట్టాము. దాదాపుగా ఒక 4,000 కేజీలు వేస్ట్ అంతా కూడా మేము తీసుకొని సమకూరడం జరిగింది. అదంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశుభ్ర కార్మికులను కూడా మేము వాళ్ళని అభినందించడం కూడా జరిగింది. వాళ్ళని మా సహకారము, మా ఎంప్లాయీస్ అందరం కలిసి వాళ్ళని సహకరించడం కూడా జరిగింది, సత్కరించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మాకందరికీ చేయూతగా నిలబడిన శానిటరీ ఇన్స్పెక్టర్ వారు, మున్సిపల్ శాఖ ఉద్యోగులందరికీ మరియు మా మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.